ఒక 4 పెద్ద సైజు బీట్రూట్ని తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీలో ఒక్క పావు ఆయిల్ వేసి అది కాగాక తాలింపు గింజలు కలుపుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. తాలింపు వేగాక కరివేపాకు కూడా వేసుకొని ఇంక వేసేయాలి. బీట్రూట్ ముక్కలు కట్ చేసుకున్నవన్నీ ఒక 3 నిమిషాల పాటు ఈ ముక్కల్ని ఇలా వేయించాలి. ఇవన్నీ కొంచెం సేపు ఇలా వేయించుకొని ఇందులో వేయటానికి పొడి తయారు చేసుకుందాం. రెండతి చూడమ్మా, కొబ్బరి ముక్కలు, ఉప్పు, వెల్లుల్లి, కారం, ఒక 2 గుప్పెళ్ళు శనగపప్పు, ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ పట్టిన ఈ పొడిని మనకు కావలసినంత పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి అన్నంలోకి వేడిగా బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది. రెడీ.